ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు గూగుల్‌లో కానీ ఏ మార్నింగ్ కామన్ హ్యాబిట్ అని మీరు టైప్ చేశారనుకోండి, కాఫీ అని వస్తది. అదే కానీ ఏ మార్నింగ్ కామన్ హ్యాబిట్ ఆఫ్ హైలీ సక్సెస్‌ఫుల్ పీపుల్ అని మీరు కొట్టారనుకోండి, వేకింగ్ అప్ ఎర్లీ అని వస్తుంది. అలా అని చెప్పేసి మీరు దీన్ని ఫాలో అయిపోండి. ఉదయాన్నే లేవండి, మీ లైఫ్‌ని స్టార్ట్ చేసేయండి, అది చేసేయండి, ఇది చేసేయండి అని చెప్పను. ఎందుకు అంటే ఒకవేళ నేను ఎంత మోటివేషన్ మీకు ఇచ్చినా సరే, ఎంతమంది ట్రైనర్స్ మీకు మోటివేషన్ ఇచ్చినా సరే, అక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే 1 ఆర్ 2 డేస్ మాత్రమే ఆ మోటివేషన్ ఉంటుంది. మళ్ళా తర్వాత యథావిధిగా సేమ్ రొటీన్‌కి మీరు వచ్చేస్తారనమాట. నా సిద్ధాంతం ఏంటంటే ఏదైనా విషయం మన జీవితంలో చేయాలనిపించేటప్పుడు దాని వెనుక ఉన్న సైన్స్ తెలుసుకొని, దాని వెనుక ఉన్న బెనిఫిట్స్ తెలుసుకొని, దానిని జీవితంలో కొంతకాలం కొంత టైం అవలంబించిన తర్వాత బై యువర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మీరు ఎస్ దిస్ ఈస్ ద రైట్ వే అనిపిస్తుందో అప్పుడు మాత్రమే పాటిస్తే లైఫ్ లాంగ్ మీతో పాటు ఉంటుంది మిత్రమా ఆ హ్యాబిట్. అందుకని చెప్పేసి నేను కోరుకున్నది ఏంటి అని అంటే దీని వెనుకున్న సైన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఈ వేకింగ్ అప్ ఎర్లీ అన్నది దీని వెనుకున్న సైన్స్ ఏంటి, బెనిఫిట్స్ అని మనం ప్రారంభించే ముందు దీని వెనుకున్న సైన్స్ ఫస్ట్ తెలుసుకుందాం మిత్రమా. ఎప్పుడు 2 క్లాక్స్ ఉంటాయి మిత్రమా. ఒకటి నేచురల్ క్లాక్, రెండవది బయలాజికల్ క్లాక్. ఈ నేచురల్ క్లాక్ ఏంటంటే సూర్యుని యొక్క గమనం బట్టి ఆ నేచురల్ క్లాక్ మనకి ఎప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ఉదయం నుంచి 24 అవర్స్ వరకు మళ్ళీ ఎలా అది డిజైన్ అవుతుంది మీకు తెలుసు. అలాగే బయలాజికల్ క్లాక్, మన బాడీలో కూడా ఒక క్లాక్ ఉంటుంది. ఈ రెండు కూడా ఎప్పుడు మ్యాచ్ అయ్యే ఒక సిస్టమ్ ఉంది. దాన్నే సర్కాడియన్ రిథమ్ అంటారు అనమాట. ఆ సర్కాడియన్ రిథమ్ లో ఏమవుతుంది అనేసి అంటే సన్ కి రిలేటెడ్ అయ్యి మన బాడీతో రిలేట్ అయి ఉంటుంది. అది ఎలా అంటే ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుంది, ఎప్పుడైతే ప్రపంచంలో వెలుగు పెరుగుతుందో అప్పుడు మన బాడీలో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ పెరుగుతుంది. ఏదైతే మనకి యాక్టివిటీస్ చేయాలి, పనులు చేయాలి అనే ఎనర్జీస్ ఇచ్చే హార్మోన్ మన దాంట్లో క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే ఎప్పుడైతే రాత్రి అవుతుందో, సన్ సెట్ అవుతుందో అప్పుడు మనకి మెలిటోనిన్ అనే ఒక హార్మోన్ రెడీ అవుతుంది. అది ఎందుకంటే మనకి రెస్ట్, స్లీప్ ఇవన్నీ ఇవ్వడానికి ఆ మెలిటోనిన్ హార్మోన్ పనిచేస్తుంది అనమాట. ఈ 2 హార్మోన్స్ కూడా ఎలా బ్యాలెన్స్ చెందుతాయి అంటే మార్నింగ్ అయ్యేటప్పుడు మెలిటోనిన్ తగ్గుతుంది, అలాగే కార్టిజాల్ పెరుగుతుంది. ఎందుకంటే మనకి నిద్ర తగ్గాలి, ఇకపైన మనం పనుల్లోకి వెళ్ళాలి. అలాగే నైట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, కార్టిజోల్ తగ్గిపోతుంది, మెలిటోనిన్ పెరుగుతుంది, రెస్టింగ్ టైం పెరుగుతుంది అనమాట. ఇది సహజంగా మిగతా జీవరాశులన్నింటిలో మాక్సిమం బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని నిశాచరులకు విడిచిపెట్టేస్తే, కొన్ని రాత్రి తిరిగే జీవరాశులకు విడిచిపెట్టేస్తే మాక్సిమం ఏంటంటే ఈ నేచర్లో ఇది మీకు బాగా అర్థం కావాలి అని అంటే మీరు చూడండి, ఏ జంతువులైనా సరే కుక్కలు, నక్కలు, పిల్లులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ జంతువులకు కూడా ఎవరు కూడా లేపన అవసరం లేదు. ఈ సర్కాడియం రిథమ్ అన్నది బాగా పనిచేస్తుంది వాటిపైన అనమాట. వాటికి అలారం కూడా అవసరం లేదు, వాటి మట్టుకు అవే లేస్తాయి. దానికి కారణం ఏంటి అని అంటే ఈ రిథమ్ అన్నది సహజంగా మ్యాచ్ అవుతుంటది. మ్యాచ్ కానిది ఎవరితో అంటే మనతోని మాత్రమే ఈ సర్కాడియం రిథమ్ మ్యాచ్ అవ్వదు. దానికి కారణం ఏంటి అని అంటే ఆ నేచర్ ని మనం ఫాలో అవ్వమన్నమాట. ఈ నేచర్ లో ఉన్న క్లాక్ ని ఎప్పుడైతే మనం ఫాలో కామో అప్పుడు ఈ బయలాజికల్ క్లాక్ దాంతో మ్యాచ్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సర్కాడియం రిథమ్ దెబ్బతింటుంది. అది దీన్ని ఐడెంటిఫై చేయడానికి మన హైపోథాలమస్ ఒక జడ్జి లా పనిచేస్తుంది అనమాట. హలో, హీఈస్ నాట్ ఫాలోయింగ్ ద సర్కాడియం రిథమ్ అని చెప్పేసి మనకి హైపోథాలమస్ మనకు చెప్తుంది అనమాట. బాడీలో మిగతా ఆర్గన్స్ చెప్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక బాడీలో ఉన్న ఆర్గన్స్ ఒక జడ్జి ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తే ఎలా అయితే మన మిగతా పోలీస్ స్టేషన్స్ అవన్నీ పనిష్మెంట్స్ ఇస్తాయో అలాగే మన బాడీలో ఇక పనిష్మెంట్ మొదలవుతుంది. అంటే హెల్త్ ఇష్యూస్ రావడం మొదలవుతుంది. ఇది ఒక్కటే చిన్న సిస్టమ్ మిత్రమా. సర్కాడియం రిథమ్ మ్యాచ్ అయ్యేటట్టు మన లైఫ్ ఉండాలన్నది హార్వర్డ్ యూనివర్సిటీ దీనిపైన చక్కటి రీసెర్చ్ చేసి ఎవరైతే సర్కాడియం రిథమ్ ని మ్యాచ్ చేసుకుంటున్నారో వాళ్ళని అర్లీ క్రోనోటైప్ అన్నది, ఎవరైతే సర్కాడియం రిథమ్ ని మ్యాచ్ కారో వాళ్ళని లేట్ క్రోనోటైప్స్ అని చెప్పి 2 విభాగాలుగా విభజించింది అనమాట. అయితే మనం మరీ అంత డెప్త్ లోకి వెళ్లకుండా దీనికి అవుట్లైన్ తీసుకుందాం. ఈ అవుట్లైన్ లో ఈ ఎర్లీ క్రోనోటైప్, ఈ లేట్ క్రోనోటైప్ అనుకోకుండా మనం ఏంటంటే అర్లీ రైజర్స్, లేట్ రైజర్స్ ఈ 2 విభాగాల మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ అర్లీ క్రోనోటైప్ అదే అర్లీ రైజర్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ లేట్ క్రోనోటైప్ ఈ లేట్ రైజర్స్ కి వచ్చే నష్టాలు ఏంటి అని అంటే ఇక్కడ విశేషం ఏంటి తెలుసు మిత్రమా. ఈ అర్లీ రైజర్స్ కి చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, గుడ్ హెల్త్ ఎనీహౌ వస్తుంది. రెండవది కార్డియాక్ సిస్టమ్ బాగుంటుంది. మూడవది స్ట్రెస్ ఇవన్నీ రావు, ఎందుకంటే మైండ్, మెటబాలిజం, కార్డియాక్ మొత్తం బాగా పనిచేస్తుంది అనమాట. నాలుగవది ఏంటంటే మనం ఎర్లీగా లేవడం వల్ల నేచర్లో
41% ఆక్సిజన్ అప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ 4% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మిత్రమా. అంటే 41% అంటే ఆక్సిజన్ విలువ మీ అందరికీ తెలుసు కదా. కోవిడ్లో మనం ఎంత ఇబ్బంది పడ్డామో, అలా అని చెప్పేసి దానికి ఇలా పోల్చుకోవద్దు. అప్పుడు ఆక్సిజన్ నేచర్లో ఉంది, కానీ ఈ పర్సన్ ఎవరైతే తీసుకోవాలో ఆక్సిజన్ దాన్ని తీసుకోలేకపోవడం అన్నది అక్కడ ప్రాబ్లం. దాని వెనుక ఇంకో పెద్ద సైన్స్ ఉంది. వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్ డెప్త్ ఇన్ దట్. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఈ ఎర్లీ రైజర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఒక్క నెల 2 నెలల్లో కనిపించిపోతాయి. ఈ బెనిఫిట్స్ వాళ్ళ బాడీలోనా, వాళ్ళ వర్క్ స్టైల్ అన్ని కనిపిస్తాయి అనమాట. అదే ఒక లేట్ రైజర్స్ కి వచ్చే నష్టాలు, వచ్చే ప్రాబ్లమ్స్ ఒక 10 to 25 ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట. ఫ్యూచర్లో కార్డియాక్ అటాక్స్ ప్లస్ స్ట్రెస్ ప్లస్ వాళ్ళ యొక్క వర్క్ స్టైల్ అంతా కూడా ఒకటి ప్రాబ్లం రైజ్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్లీ రైజర్స్ యొక్క బెనిఫిట్స్ మాత్రమే ఆలోచిస్తుంది, ఎందుకంటే పాజిటివిటీ వైపు మనం మాట్లాడుకోవడం బెటర్ అనమాట. సైంటిఫిక్ గా హెల్త్ లో ఈ బెనిఫిట్స్ అన్ని వస్తే ఏమవుతుందంటే, మన 50% ఆఫ్ లైఫ్ మన హెల్త్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే హెల్త్ బాగుంటుంది. ఈ 50% హెల్త్ బాగుంటే మన లైఫ్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం మిత్రమా. ఎర్లీ మార్నింగ్ మీరు లేచి మార్నింగ్ వాక్ వెళ్ళారనుకోండి, చూడండి ప్రపంచంలో 99% జనాలు పడుకుని ఉంటారు. అంటే ఇక్కడ మీరున్న కమ్యూనిటీలో కొన్ని వేల సంఖ్యలో జనాలు ఉంటారు, కానీ పార్క్లోన అక్కడ ఇక్కడ రోడ్లో వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు? హార్డ్లీ 10 to 15, 20 మ్యాక్సిమం. అప్పుడు సహజంగా పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అని అంటే 1000 మందిలో ఒక 10 మంది ఉంటారనమాట. అంటే సక్సెస్ రేట్ కూడా ప్రపంచంలో అలానే ఉంటుందన్నమాట. మీరు ఆల్రెడీ ఉదయం లేస్తున్నారంటే 99% జనాల్ని పక్కన పెట్టి మీరు 1% సక్సెస్ఫుల్ జనాల వైపు మీరు ఆల్రెడీ ఒక అడుగు వేశారు. అది ఫస్ట్ అచీవ్మెంట్. రెండో అచీవ్మెంట్ ఏంటి తెలుసా మిత్రమా? రోజుకి మీరు ఎర్లీగా 2 hours ముందు లేస్తే నెలకి దగ్గర మీకు ఎక్స్ట్రా 3 రోజులు దొరుకుతుంది. 1 yearకి 36 days దొరుకుతుంది. అంటే నెల పైన, అంటే ఒక సంవత్సరంలో ఒక నెల మీకు లైఫ్లో ఎక్స్ట్రా దొరుకుతుంది అనమాట. ఒక నెల అంటే సామాన్యమైన టైం కాదు కదా. ఒకవేళ మీ శాలరీ 1,50,000 ఉందంటే మీరు ఆలోచించండి, ఆ ఎక్స్ట్రా టైం ఏదైతే దొరుకుతుందో దాంట్లో ఏం చేస్తాము. దాంట్లో బెస్ట్ ఏంటంటే మీ రొటీన్ కి మీరు చక్కగా సర్దిద్దుకోగలరు. ఏవైనా అడపాదడప ప్రాబ్లమ్స్ దాన్ని మనం వర్కౌట్ చేయగలం. ఏవైనా టాలెంట్స్ స్కిల్స్ పెంచుకోవాలి, మన వర్క్లో ఇంకా ప్రొఫెషనల్ ఇంకా డెవలప్ చేసుకుంటే ఆ స్కిల్స్ మీద కూడా ఆ టైంలో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అబౌవ్ ఆల్ మీకు ఆ 2 hours మీ తల ఫిజికల్ ప్లస్ మెంటల్ ప్రొఫెషనల్ దేనిపైన మీరు దానికి ఉపయోగించుకోవచ్చు. అన్నిటికన్నా విశేషమైంది మీకు నేను చెప్పేది ఏంటంటే, నా లైఫ్లో నేను చూసింది ఏంటంటే, ఈ ఎర్లీ రైజర్స్కి వచ్చిన పెద్ద బెనిఫిట్ ఏంటి అంటే, ట్రబుల్ షూటింగ్ అంటారు కదా. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానిపైన ఎలా సొల్యూషన్ తీయాలన్నది ఈ ఎర్లీ రైజర్స్కి ఎర్లీ మార్నింగ్ లేచి, ప్రపంచం అంతా పడుకుని ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా హార్డ్లీ మనం లేచామని కూడా మిగతా వాళ్ళందరూ పడుకునే ఉంటారు. సహజంగా జరిగేది ప్రతి ఫ్యామిలీలో అదే. కనుక మనకి స్పెసిఫిక్ టైం దొరుకుతుంది. ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలన్న ట్రబుల్ షూట్ వర్క్ ఏదైతే ఉంటుందో బాగా పనిచేస్తుంది. అన్నిటికన్నా ఏంటంటే, ఈ ప్రపంచంలో మనకి మనం ఎక్కువ ప్రేమిస్తాం. ఈ ప్రపంచంలో అట్లీస్ట్ మనతో మనం మాట్లాడుకోవడానికి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి అది పర్ఫెక్ట్ సమయం మిత్రమా. అదొక పెద్ద బెనిఫిట్ అని నేను నమ్ముతుంటాను. అర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు మీరు ఏమయ్యారు? ద ఫస్ట్ 1% సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్లో మీరు ఉన్నారు. మీరు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మీతో మీరు మాట్లాడుతుంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్తో మీరు మాట్లాడతారు. అంతటి విశేషమైన లాభం వస్తుంది. ఇలా మీరు ఆ దొరికిన టైంని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారనుకోండి, మీరు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ప్రొఫెషనల్ హెల్త్ వీటన్నిటిపైన చక్కగా మీరు పనిచేయగలరు. ఇవన్నీ కూడా జీవితంలో ఎంత అవసరమో మీకు తెలుసు. ఎర్లీ రైజింగ్ వెనక ఉన్న సైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనకు వచ్చే లైఫ్లో బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఇంతకీ మార్నింగ్ లేవడం ఎలా? ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే టిప్స్ బుక్స్ లో కన్నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నేను కొన్ని చేసి చూసాను. నేను టైం స్పెండింగ్ లో చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల నేను కూడా ఆ ప్రాబ్లమ్ అనుభవించాను. కానీ ఎర్లీ మార్నింగ్ లో ఉన్న టేస్ట్ నాకు చైల్డ్హుడ్ లో తెలుసు కనుక మళ్ళీ నేను సర్దుకున్నాను. డ్యూ టు సర్టన్ మెంటర్స్ అండ్ లీడర్స్ అండ్ చాలా మంది పెద్దవాళ్ళు నాతో మాట్లాడి చెప్పడం, మా గురువులు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల నాకు బాగా సింక్ అయింది. నాతో ఉన్న వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసి కొన్ని టిప్స్ మనం తీసుకున్నాం అనమాట. ఇందులో ఉదయం లేవడం అని అంటే ఎర్లీ ఫ్రమ్ బెడ్. ఇది అక్కడ నుంచి స్టార్ట్ కాదు మిత్రమా. ఎర్లీ ఫ్రమ్ బెడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎర్లీ టు బెడ్. ఈ రోజు ప్రారంభం అవుతుంది. ఈ రోజు నువ్వు ఉదయం లేవాలంటే అది నిన్న ప్రారంభం అవుతుంది అనమాట. ఆ నిన్న నువ్వు ఎలా డిజైన్ చేసుకున్నావు అన్నదే ముఖ్యం అనమాట. దాన్ని మనం వర్కౌట్ చేయాలని అంటే ఫస్ట్ అలారం పెట్టుకోవాలి. అలారం కూడాను మనము 5:15కి ఒక అలారం, 5:10కి ఒక అలారం, 5:20కి ఒక అలారం పెట్టుకునే అవసరం లేదు. ఒకే ఒక అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకున్నాక టేక్ ద ఫోన్ టు ఫార్, అంటే దూరంగా ఫోన్ పెట్టేసేయండి.
ఎందుకు అనేసి అంటే సహజంగా మనం ఏం చేస్తాం అనేసి అంటే పడుకునే ముందు మనం ఫోన్ చూస్తాం. పడుకునే ముందు ఆ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ సైన్స్ సర్కాడియం రిథమ్ కోసం మాట్లాడుకున్నాం కదా, మనకి ఎప్పుడైతే మెలటోనిన్ పెరుగుతుంది, మనకి నిద్ర వచ్చే అవస్థలో ఎప్పుడైతే లైట్ కళ్ళకి ఎంటర్ అవుతుందో అప్పుడు కార్టిజోల్ పెరుగుతుంది బాడీలో. ఆ కార్టిజోల్ పెరగడం వల్ల మనకి నిద్ర లేట్ అవుతుంది. ఆ నిద్ర లేట్ అవడం వల్ల మళ్ళీ ఉదయం అది దెబ్బ కొట్టేస్తుంది. ఉదయం లేవడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అది అక్కడ వచ్చిన ప్రాబ్లం. అందుకని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే 9 10 అన్నది మీరు అది డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే అకార్డింగ్ టు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి కనుక మీరు అలా డిజైన్ చేసుకుని పడుకోవడానికి ఒక అరగంట ముందు ఫోన్ దూరంగా పెట్టేసేయండి. ప్రతిరోజు సేమ్ రొటీన్ ఫాలో అవ్వండి. మీ యొక్క స్లీప్ రొటీన్ ఏదైతే పెట్టుకుంటారో ఫాలో అవ్వడానికి రోజు ప్రయత్నించండి. ఆ రోజు ప్రయత్నించే సిస్టంలో ఇంకా 2 యాడ్ అవుతాయి. ఏంటి అని అంటే మీ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కటి ఒక టైం టు టైం తీసుకోవడానికి ప్రయత్నించండి. అపార్ట్ ఆఫ్ దట్ మిత్రమా, ఒక మేజర్ హ్యాబిట్ ఎప్పుడు కూడా వెళ్ళకండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మాత్రం అలారం కోసం మీరు మొబైల్ టచ్ చేస్తారు కదా, అప్పుడు మాత్రం మళ్ళీ మొబైల్ పట్టుకొని వాట్సాప్ కానీ ఎనీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దేనిలోకి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. అగైన్ యూఆర్ ఇన్ ట్రబుల్ అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మీ టైం దెబ్బ కొట్టేస్తుంది. అంటే 2 ఆస్పెక్ట్స్ ఏంటి, నైట్ పడుకునే ముందు అరగంట ముందు మొబైల్ దూరం పెట్టండి, మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే మొబైల్ పట్టుకోవద్దు. ఈ 2 మ్యాక్సిమం ట్రై చేయడం ప్రయత్నించండి. దీనిలో వచ్చే సైంటిఫిక్ బెనిఫిట్స్, దీంట్లో ఉన్న లైఫ్ లో బెనిఫిట్స్ కానీ నిజంగా మనకు అర్థమైతే దీనికోసం పెద్ద మోటివేషన్ అవసరం లేదు. ఎందుకు అంటే నీకు దాహం వేస్తుందంటే నీళ్లు తాగడానికి మోటివేషన్ అవసరం లేదన్నది నా సిద్ధాంతం. అట్లీస్ట్ ఒక 21 days to 41 days ట్రై చేయండి. దీంట్లో ఏం జరుగుతుంది, ఒకవేళ అయితే మరి మీరు జీవితంలో ఈ యొక్క సిస్టమ్ నుంచి మళ్ళీ వెనక్కి మీరు తిరగరు. ఒకవేళ మీకు సిస్టమ్ అప్పటికి నచ్చట్లేదు, మీ లైఫ్లో ఏ బెనిఫిట్స్ కనిపించట్లేదు అనుకోండి, డెఫినెట్లీ మీరు డ్రాప్ అయిపోవచ్చు మిత్రమా. హార్డ్లీ ఏంటంటే 2 hours మీకు వేస్ట్ అవుతుంది. ఓన్లీ ఫర్ 21 days to 40 days లాస్ అవుతుంది. కానీ జీవితంలో ఎప్పుడు ఒక రిగ్రెట్ అయితే ఉండదు కదా, అయ్యో ఉదయం లేస్తే ఆ బెనిఫిట్స్ ఉంటాయంటారు, ఉదయం లేస్తే ఈ బెనిఫిట్స్ ఉంటాయంటారు, అవి కూడా నేను చేస్తుంటే బాగున్నేమో అని చెప్పే రిగ్రెట్ మాత్రం జీవితంలో మీకు ఉండకుండా ఉండాలని అంటే దయచేసి ఇది ప్రయత్నించండి. అయితే ఫ్రెండ్స్, దీనికోసం మిగతా మోటివేషన్ అంతా పక్కన పెడితే సహజంగా మనం ఆలోచిద్దాం. ఫ్యాక్ట్ ఒకటి చూడండి మిత్రమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఫ్యామిలీస్ అంటే ఇష్టం. మన ఫ్యామిలీస్ కోసం మనం చక్కగా ఉండాలనుకుంటాం. మనము హెల్త్ పరంగా కానీ లేకపోతే వేరే కెరియర్ పరంగా కానీ జీవితంలో మనం కానీ ప్రాబ్లం ఫేస్ అయితే మన వెనక ప్రాబ్లం ఫేస్ అయ్యేది మన ఫ్యామిలీ, ప్రపంచం కాదు. సో మన ఫ్యామిలీకి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. దానికన్నా ఇంకా డెప్త్ ఆఫ్ విషయం ఒకటి ఏంటి అని అంటే మిత్రమా, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఫ్యామిలీ వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్గా మిగతా సర్వీసెస్ అన్నీ మనకి ఎన్నో సేవలు వాళ్ళు చేస్తారు. కానీ బెడ్ పైన ఉండి అనుభవించవలసింది మాత్రం నువ్వే మిత్రం. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోకు. అటువంటి రోజు రాకుండా ఉండాలి అని అంటే మనకి నేచర్లో ఉన్న ఈ నేచురల్ టైంని, బయలాజికల్ టైంని, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ ఉంటే అది బెటర్ అని చెప్పి చాలా రీసెర్చ్ పేపర్స్, పెద్దవాళ్ళు, చాలా మంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ చెప్పారు. దీన్ని మనం కాస్త లైఫ్లో అవలంబించి ఎక్స్పీరియన్స్ చేసి దీనిలో ఉన్న బెనిఫిట్స్ని మీరు తెలుసుకొని మీకు రానున్న తరాలకు కూడా మీరు చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.